ఎక్కువైపోయిందో ఇది కంటిన్యూ ఉంటే పంట పరిస్థితి ఏంటి సార్? కోల్పోయి పడిపోయి తడిచిపోయే అవకాశం ఉంది. ఓకే, అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మన పంట మన చేతి దాటిపోతుందన్న ఆలోచన మీకు ఉంటే అలాంటి సమయంలో ఎక్కడ ఉన్నటువంటి అగ్రి ఆక్వాజాల్ అంటే ఎంత వద్దు అగ్రి ఆక్వాజాల్ ఇది మీరు వేసుకుంటే మీరు పంటని సంరక్షించుకొస్తారు. అంటే మనకి ఏదైతే దిగుబడి రాదనుకున్న సమయంలో ఉన్నటువంటి పంటని కూడా ఇది మనకి ఏం చేస్తుందంటే దిగుబడి ఆటోమేటిక్గా మన చేతికి రైతు నష్టపోకుండా అందించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇందులో ఉంది సార్. వాటర్ అంతా ఏమైపోయింది సార్? అబ్జర్వ్ అయిపోయింది, మొత్తం అంతా గట్టగడేసింది. ఓకేనండి, ఇంకా లేదు సీరియస్. ఇది ఒక సిలికాన్ మెథడ్తో తయారైంది సార్. ఇంకా వర్షాలు పడుతున్నాయి అనుకోండి సార్, ఇంకా ఎంత వర్షం వచ్చినా సార్ ఇది ఇక్కడ దీని పని ఏంటంటే నిలవ ఉన్నటువంటి వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని, ఓకే సార్, అబ్జర్వ్ చేసుకొని ఇది మనకి ఆటోమేటిక్ ఒక జల మాదిరి మార్చేస్తుంది సార్. ఓకేనండి, మరి వాటర్ని మరి ఇలాంటి పరిస్థితిలో పంట నష్టపోవడానికి అవకాశం ఏముందండి? నష్టపోదు కదా, నష్టపోదు. ఓకేనండి, ఒకవేళ వర్షాలు ఆగిపోయాయి సార్, మళ్ళీ ఒక 20 రోజులు వర్షాలు పడలేదు, వర్షాలు పడకపోయినా ఏమైనా ప్రమాదం అండి దీనికి? ఆటోమేటిక్గా పీల్చుకున్నటువంటి వాటర్ ఎక్కడ ఉంటుందండి? కింద వేరు వేస్ట్ కాడ ఉంది. ఓకే, అంటే పంటకి వాటర్ ఎక్కువైపోయినా పంటను పంట నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. అదే వాటర్ అనేది పదును లేకపోయినా, అంటే కొన్ని బోర్ సదుపాయాలు కూడా లేని ప్రకృతి వర్షం మీద ఆధారపడి ఉంటారు. అలాంటి దాన్ని కూడా ఇది మనకి ఏంటంటే మట్టిలో కానీ జల్లులో కానీ కలిపేది కూడా ఏంటంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా రైతాంగాన్ని ఆర్థికంగా డెవలప్ చేసుకోవడానికి, రైతాంగాన్ని ఆర్థికంగా అంటే సహాయం అందించడానికి ఈ కంపెనీ అనేది ప్రారంభించారు. ఈరోజు చూసుకుంటే 5 కోట్ల మంది రైతులు అద్భుతమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అగ్రి ప్రోడక్ట్ని వాడుకొని వాళ్ళ అధిక దిగుబడి, అంటే ఇందాక చెప్పాం అంటే డ్రిప్ ద్వారా అవ్వచ్చు, ప్రతిదీ కూడా అగ్రికల్చర్లో యంత్రాంగం గురించి కూడా ప్రతిదీ అప్డేట్ అయ్యాం. అలాగే ఈ రోజు అప్డేట్ అవ్వాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా యంత్రాంగం వైపు ప్లస్ డ్రిప్ వైపు కొన్ని టెక్నాలజీ వైపు ఎలాగ అప్డేట్ అవుతున్నాం, వాడే వస్తువులు వాడే ఎరువులు కూడా మార్చుకోవాల్సినటువంటి సమయం అయితే ఉంది. అంటే ఇంకొక 10 సంవత్సరాల్లో బీడు భూమిగా మార్చుకుంటాం, 15 సంవత్సరాల్లో మన భూమిని బంగారు భూమిగా మార్చుకుంటాం అవసరం, అంటే అన్న ఆలోచన ఎవరిదంటే మంద సార్. ఓకే సార్, ఫోటో పర్లేదా? ఇది